జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది పేపర్ వచ్చే టైంకి బీపీ వస్తుంది కానీ పేపర్ మాత్రం రావట్లేదు. పక్కింట్లో పేపర్ వచ్చి గంట అయింది. అన్ని కొంపల్లో ఒకేసారి రావడానికి ఇది కరెంట్ కదా సార్. పేపర్లు వేస్తే పేమెంట్ ఇస్తారు, సెటైర్లు వేస్తే చించేస్తారు. నీ ఫ్యూచర్ ని సార్ కాస్త సర్దుకోండి సార్. నాకు సర్దుకోవడం రాదు. పెళ్ళైన మగాడు సర్దుకోవాల్సిందే సార్ అన్ని విషయాల్లో. అంటే అన్నానంటారు గాని పొద్దున్నే పేపర్ చదివేంత అర్జెంట్ మీకేముంది సార్? మీరు ఎక్కడికి వెళ్తారు సార్? ఖాళీగా ఇంట్లోనే ఉంటారుగా. అదే వీధిలో అనుకుంటుంటే విన్నాను. రేయ్, ఖాళీగా ఉండేసరికి నీకు కూడా లోకువైపోయినా? లోకువేంటి సార్, సాటి మగాళ్ళు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారు సార్. ఎందుకు? భార్య లేకుండా భర్త మాత్రమే ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలు ఆలోచించండి. మనకి నచ్చిన ఛానల్ మధ్యలో మార్చకుండా చూడొచ్చు. అది నచ్చిన ఫుడ్ తినచ్చు. సూపర్. కావాల్సినంతసేపు నిద్రపోవచ్చుగా. మీరు సూపర్ సార్. కిచెన్ కి బాసు నేనే, బెడ్రూమ్ కి బాసు నేనే. హాయిగా సోఫాలో పడుకోవచ్చు, కింగ్లా స్వేచ్ఛగా తిరగొచ్చు. రేయ్, పని గురించి ఆలోచిస్తూ ఉన్న ఫెసిలిటీసే మర్చిపోయినరా. ఇవాల్టి నుంచి సోలో లైఫ్ ని సూపర్ గా ఎంజాయ్ చేయాలి. చేయండి సార్. బాయ్ మను. బాయ్ బాయ్. గంట ముందే వచ్చేదాన్ని. పిల్లెదురొస్తే మంచిది కదంటారుగా. మనకా పిల్లికా? జోకేశాను, క్యాచ్ చేశాను. ఇంత గడుసు పిల్లవి మొగుడు విషయంలో అంత మందంగా ఉన్నావేంటి? వయసులో ఉన్న మగాళ్ళని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు. జంటగా ఉండడానికే కదా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నావు కానీ నువ్వు మీ ఆయన ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నావు కదా. మరేం చేయమంటారు? మా ఆఫీస్లో ఒక జీతం ఇస్తూ ఇద్దరితో పని చేయించుకోరు. అందుకే ఇంట్లోనే వదిలి వెళ్తున్నాను. అదే సమస్య. నువ్వు వెళ్ళిపోయాక మీ ఆయన తలుపేసుకొని ఏం చేస్తాడో నీకు తెలుసా? లైట్ ఫ్యాన్ వేసుకుంటాడు, నెత్తికి నూనె కూడా రాసుకుంటాడు, గంటాగి తలస్నానం కూడా చేస్తాడు. ఇవి నమ్మే మనం మోసపోతున్నాం. ఈ రోజుల్లో మగాళ్ళు ఆడాళ్ళ ఆఫీస్ లో అడుగు పెట్టక ముందే ఇంట్లో దుకాణాలు పెట్టేస్తున్నారు. మా ఆయన ఏం ఆ టైప్ కాదులేండి. ఏ మగాడైనా ఒకటే టైపు. ఏ టైప్ ఏ టైప్ అంటే అబద్ధాల టైపు అని. నేను ఇలాగే మా పుట్టింటికి వెళ్ళాను. మా ఆయన్ని ఇలా వదిలి వెళ్ళానో లేదో నా సవితిని ఇంటికి రప్పించేశాడు, నా కొంప ముంచేశాడు. అందరూ అలాగే చేస్తారా? తేడా ఉంది. నేను పుట్టింటికి వెళ్తూ చేశాడు, మీ ఆయన నువ్వు ఆఫీస్కి వెళ్తూ చేస్తాడు. తేడా అంతేనమ్మా. ఇదిగో సాటి ఆడదానిగా చెప్తున్నాను, తర్వాత నీ ఇష్టం. మను మంచోడు కాదంటారా? మను మంచోడే, మనసు మంచిది కాకపోతే? బెల్లం చుట్టూ ఈగలు, అందగడ చుట్టూ అమ్మాయిలు సహజం. అంటే వెళ్లే ముందు టాటాతో పాటు కోటా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నువ్వు దారిలో పడ్డావు. ఇదిగో నీ మొగుడు మీద కన్నేసుంచు. ఒక కన్ను నాకు అచ్చిరాదు, 2 కళ్ళు వేసుంచుతా. ఏంటలా చూస్తున్నావు డార్లింగ్? ఆఫీస్కి వెళ్లేది నేను, నువ్వింత బాగా రెడీ అవ్వడం దేనికి? అంటే ఆఫీస్కి వెళ్ళని వాళ్ళు రెడీ అవరా? వాళ్ళు స్నానాలు చేయరా? అవ్వచ్చు కానీ మనం సాయంత్రం మాట్లాడుకుందాం. ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు 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 వెళ్ళు. ఈ రోజుల్లో మగాళ్ళు ఆడాళ్ళ ఆఫీస్ లో అడుగు పెట్టక ముందే ఇంట్లో దుకాణాలు పెట్టేస్తున్నారు. నేను వెళ్ళాక నువ్వేం చేస్తావు మను? చాలా చేస్తాను. చాలా అంటే? చాలా అంటే అడుగుతుంది నిన్నే.
అన్ని విషయాలు ఆడవాళ్ళకి చెప్పకూడదు. ముందు నువ్వు బయలుదేరు, టైం అవుతుంది. దీనికోసమైనా ఎదురు చూస్తున్నావా? అవును. అంటే ఆంటీ చెప్పింది నిజమేనన్నమాట. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? అవునని చెప్పాను కదా. నువ్వు వెళ్తే డోర్ వేసుకోవాలి, దానికోసమే వెయిటింగ్. డోర్ కోసమా? అవును. అయినా నువ్వెందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? ఏం లేదు, కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్తాను. ఇంట్లోనే ఉంటావుగా? ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. నువ్వు అలాంటి పని చేయకు. నువ్వు హ్యాపీగా పనంతా చేసుకునేరా. ఇవాళ నేను ఒక ఫీలింగ్ ని ఎంజాయ్ చేయాలి. మను, ఈవేళ నిన్ను నమ్మి వెళ్తున్నాను. నమ్మి కాదు, నన్ను వదిలి వెళ్తున్నావు. వదిలి వెళ్తున్నాననే బాధ లేదంటే ఇంకేముంది? ఓకే, బాయ్. బాయ్ బాయ్. త్వరగా పద పద, టైం అయిపోతుంది. పద 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 పద. సిగ్నల్ రాని సిమ్ కార్డు, శాలరీ రాని జాబు, రెండిటికీ ప్రయోజనం ఉండదు. నంబర్ మారుస్తా, నంబర్ 1 అయిపోతా. నా లైఫ్ లోకి వెలుగొచ్చిందని సింబాలిక్ గా చెప్పావా ఏడుకొండలవాడా? ఇదేంటి నంబర్ మారిస్తే రింగ్ టోన్ కూడా మారింది? సింధు మార్చుంటుందిలే. హలో, నువ్వు మనిషివా ముర్రాజాతి గేదివారా? హలో, ఎవరండి మీరు? ఏం బామర్దే, అప్పుడే మర్చిపోయావా? బామ్మర్దా? హలో, మీరు రాంగ్ నెంబర్ కి చేసినట్టున్నారు. రే బామర్దే, అందులో 2 9లున్నాయా? ఉన్నాయి. 2 0, 2 3, 4 1లున్నాయా? ఉన్నాయి. ఉంటే రాంగ్ నెంబర్ ఎలా అవుతుంది బే? బే ఏంటండి? బేవర్స్ అంటే శ్రమ వేస్ట్ అని బే అన్నాను. అసలు మీరెవరు? మీకేం కావాలి? నీ అక్క మొగుణ్ణి. ఎవరంటావేంట్రా అంట్ల వెధవా? నాకు అక్క లేదండి. ఇక్కడ బావుంటే అక్కడ అక్క లేకుండా ఎలా ఉంటుందిరా బామర్ది? మీరు ఎవరు అనుకుని కాల్ చేశారు? అసలు మీకు ఎవరు కావాలి? మా బామర్ది కావాలి. వాడు అప్పు తీసుకుని అబద్ధాలు చెప్తున్నాడు. నేను మీ బామ్మర్దిని కాను. ఈ నంబర్ ఇవాళే తీసుకున్నాను, ఇప్పుడే. వాడే అందరి దగ్గర అడుక్కుంటాడు. వాడి దగ్గర నువ్వు నంబర్ అడుక్కున్నావా? నేను అడుక్కోలేదు, కొనుక్కున్నాను. కొత్తది కొనుక్కోవచ్చుగా. బాబు, నేను అనవసరంగా ఈ నెంబర్ కొనుక్కున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఫోన్ పెట్టి. అనుకున్నా, ఈ రింగ్ టోన్ మారినప్పుడే అనుకున్నా. వడ్డీ ఎప్పుడిస్తావు? నేను మనుని. రాంగ్ నెంబర్ ఇది. హలో, వామ్మో, వీడు ఊరంతా అప్పులు చేసి తిప్పలు పడి ఈ నంబర్ వదిలేశాడు. నేను తగిలించుకున్నాను. మను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావెందుకు? కొత్త నెంబర్ తీసుకున్నాను. పాత సిమ్ కార్డ్ ఏం చేసావు? కొత్తదొచ్చాక పాతదెందుకని పడేశాను. పెళ్ళాన్ని కూడా నచ్చకపోతే మార్చేస్తాడన్నమాట. మరి కొత్త నెంబర్ నాకు ఇవ్వలేదే? స్విచ్ ఆఫ్ చేశాను. అదే ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావని అడుగుతున్నాను. ఆ నెంబర్ కి అడ్డమైన వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. కొంతమంది తిడుతున్నారు, కొంతమంది కొడతానంటున్నారు. అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. అంతేనా? నేను కాల్ చేయకూడదనా? అదేం లేదు, ఇదే రీజన్. సింధు 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 ఈ రూమ్ లో కొద్దు. ఏముంది అందులో?
ఫోన్ ఉంది. స్విచ్ ఆఫ్ చేసిందిగా. సెల్ ఫోన్ ఉందా సవతుందా? జరుగు. సింధు ఏం వెతుకుతున్నావు? సవతిని. సవతినా? భర్తని భార్య భయపెట్టాలి. నిన్ను సెల్ ఫోన్ భయపెట్టిందంటే అది సవతిగా. అది పెట్టే హింస కన్నా నీ ప్రాసే హింసగా ఉంది. సింధు వెళ్ళి వంట చేయి, ఆకలేస్తుంది. తినలేదా? బాగా తిన్నాను. తిట్లు. కడుపు నిండిపోవాలే. మండిపోయింది. పొద్దుటి నుంచి ఒక్కడవే ఉన్నావుగా. 100 మందిని పిలవడానికి నేనేం మగధీరాని కాదు. ముందు నువ్వు వెళ్ళి వంట చేయి. వెళ్ళు. వంట చేయాలా ఫోన్ మాట్లాడాలా? ఎవరై ఉంటారు? ఇంత గడుసు పిల్లవి మొగుడు విషయంలో అంత మందంగా ఉన్నావేంటి? వయసులో ఉన్న మగాళ్ళని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు. నిజంగా ఫోన్ చేసి తిడుతున్నారా లేక నేను కాల్ చేయకూడదని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడా? మనోకింత బ్రెయిన్ ఉందా? మగాళ్ళు పెళ్ళాం వచ్చాక మారిపోతారు. అదే రెండో పెళ్ళాం వచ్చాక మొదటి పెళ్ళానే మర్చిపోతారు. సిమ్మే మార్చాడు, నన్నే మార్చాడో ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటి బావా ఫోన్ ఆఫ్ చేసావు? బావా మీ ఆవిడొచ్చిందా? ఆ పిడత మొహం దానికి నువ్వు భయపడ్డావేంటి? మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. రేపు నేను మీ ఇంటికి వస్తాను. యువతవే నువ్వు? వినేసావా? నేనెవరినో మీ ఆయన అడుగు. పెళ్ళి నడుతూ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి సిగ్గులేదా నీకు? ఎఫ్ఐఆర్ ఉన్నవాడినే నువ్వు పెళ్లి చేసుకున్నావు. నిన్ను అసలు నిన్ను కాదే ఆయన అనాలి. ఇదిగో కోపంలో నేను ఫోన్ చేశానన్న విషయం చెప్పడం మర్చిపోకే. ఏంటో ఈరోజు సంగీతం సునామీలా తన్నుకొచ్చేస్తుంది. మంచో చెడో నంబర్ మార్చిన దగ్గర నుంచి లైఫ్ డిఫరెంట్ గా ఉంది. పాపాలు చేసింది కాక పాటలు పాడుతున్నావా? నేను పాడతా నీకు పాట. ఆగు. ఉలాలా ఉలాలా లేలో ఉలాలా ఉలాలా లేలో ఉలాలా ఉలాలా లేలో యా అయ్యో సింధు లడడా గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే సింధు వంటైందా? ఉడుకుతుంది. ఓ హాట్ హాట్ గా ఇస్తావన్నమాట. ఎగ్జాక్ట్లీ అలాగే ఇస్తాను. ఇంకేంటి కబుర్లు? మీ ఆవిడ ఫోన్ చేసింది. ఒకే ఇంట్లో ఉండి కాల్ ఎందుకు చేసింది? ఇదో టైప్ లవ్ అన్నమాట. నేను స్నానం చేస్తున్నాను కదా, కాల్ చేయడం ఎందుకు? ఆ విషయం ఆవిడకి తెలియదు కదా. నువ్వు చూసావు కదా. ఎంత ధైర్యంగా ఒప్పుకున్నావు ఇప్పుడు. అది చూసి నేను ఆవిడికి చెప్పాలా? ఇందాక నుంచి ఎందుకు పట్టుకున్నావు దాన్ని? ఇంతకంటే పెద్ద దొరకలేదు కాబట్టి. అసలు దాంతో ఏం చేయబోతున్నావు? దంచబోతున్నాను. ఓహో అలాగా. కానీ మరీ చిన్నగా అయిపోయింది, సరిగ్గా దంచలేవు. నో ప్రాబ్లం. దంచబోయే ఆయుధం ఇంపార్టెంట్ కాదు, దంచాలనే నీ ఆశయం ఇంపార్టెంట్. థ్యాంక్స్, మంచి కొటేషన్ చెప్పావు. ఇట్స్ ఓకే. నీ ఆశయం కోసం నేను ఎంతైనా కోఆపరేట్ చేస్తాను.
సింధు, ఇంకొక విషయం, దంచడం అయ్యేంత వరకు నీ పక్కనే ఉంటాను. అయితే మరీ మంచిది. పక్కనే ఉంటే నేను పరిగెత్తాల్సిన అవసరం ఉండదు, శ్రమ కూడా తగ్గుతుంది. నేను పక్క నుండి నిన్ను శ్రమ పడనిస్తాను సింధు. అసలు నువ్వు ఇలా చేస్తున్నందుకు నీకే ఫీలింగ్ లేదా? ఎందుకు లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. సిగ్గుగా అనిపించడం లేదా? పెళ్ళానికి హెల్ప్ చేయడానికి సిగ్గుపడ్డం దేనికి? ఒకప్పుడు మగాళ్ళ పని చేయడానికి సిగ్గుపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరూ సిగ్గుపడట్లేదు. రోజులు మారాయి. కాదు, రోజులు తీరాయి. ఎందుకు కొడుతున్నావే? దంచడం అంటే ఇదేనా? అవును. ఆపాలంటే నేనేం చేయాలి? నువ్వే ఆపాలి. అది నా చేతిలో లేదే. నువ్వు మారవా? నువ్వేం చేయమంటే చేస్తాను. అయితే డైవర్స్ ఇవ్వు. ఇస్తా ఇస్తా ఇస్తా. నిన్ను మాట వరుసకు ఒక్కసారి డైవర్స్ అడిగితే నువ్వు 3 సార్లు ఇస్తా 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 అంటావా? మళ్ళీ వస్తుందండి. అక్కడే ఆగు. అసలు నువ్వు ఎందుకు కొట్టావు, ఇప్పుడు కొడుతున్నావు, కారణం చెప్పి కుమ్మే. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నీకు ఫోన్ చేసిన అమ్మాయి. నా నెంబర్ మార్చానే. అందుకేనా స్విచ్ ఆఫ్ చేసావు? మోకాళ్ళలో ఉండే నీ మెదడు జాగింగ్ లో జారిపోయి డ్రైనేజ్ లో పడిపోయింది. లాజిక్స్ వద్దు. ఆ అమ్మాయి రేపు మన ఇంటికి వస్తానంది. ఎటుపోయి ఉంటది ఇప్పుడు? ఆ పిచ్చిదాని పరిస్థితి ఏంట్రా? ప్రేమించినోడు మోసం చేశాడని పిచ్చి పట్టింది. ఎవరిని చూసినా మా ఆయనే అంటుంది. పాపం ఈ రోజు ఎవరు బలవుతారో. కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావేంటి? ఏంటా సామెత? కాలు కాలితే పిల్లే కాదు పుల్లైనా తిరుగుతుంది మంటకి. నాకు కాలిందిగా, అందుకే నేను తిరుగుతున్నా. ఇప్పుడు నిజం చెప్పు. ఏ సేల్స్ గర్ల్ వచ్చినా నా డ్రీమ్ గర్ల్ అనుకుంటావు, అందుకే కాపలాగా ఉన్నా. నాకలా అనిపించట్లేదు. నీకు ఫోన్ చేసిన అమ్మాయి వచ్చుంటే ఇట్నుంచి ఇటే పంపించాలని ఏదో ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. వినాయక చవితి రోజు చంద్రుడి మొహం చూస్తే అపనిందలు వస్తాయని చెప్పేవారు, కానీ అది అబద్ధం. పొద్దున్నే అద్దంలో నా మొహం చూసుకుంటే అంతకన్నా అపనిందలు వస్తాయి. అవి నిజాలో నిందలో కాసేపట్లో తెలుస్తుంది, కానీ నువ్వు లోపలికి పో. రిక్వెస్టా? ఆర్డర్. ఓహో, ఆర్డర్ అన్నాక ఆగనగా వెళ్తాను. అదేలా ఉంది? నన్ను ఇక్కడ చూస్తే ఇంట్లోకి రాదు. ఇంత దిగించాక నేనే తేల్చుకోవాలి. ఎదురు చూసి చూసి విసుగొచ్చి లోపలికొచ్చింది. ఇదే ఛాన్స్. అమ్మాయిని చూసావా? నీ సెలక్షన్ ఎలా ఉందని అడుగుతున్నావా? వెళ్ళి చపాతీ కర్ర తీసుకొస్తా. వద్దు సింధు. కావాలి. సింధు 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 సింధు. ఆవేశంలో అనర్థాలు చేయడం, అసలు విషయం తెలిసాక క్షమించమండం ఆడవాళ్ళకి సహజమేగా. నువ్వు నన్నేదో హింసించావని ఆ బాధలో నిన్ను నువ్వు హింసించుకోవడం నాకు నచ్చదు. అయినా భర్తని కదా, క్షమించానులే.
మరీ పశ్చాత్తాపం రగిలిపోతుంటే క్యాజువల్గా కాళ్ళు పట్టుకో, కళ్ళు మూసుకొని క్షమించేస్తాను. ఎవరి అమ్మాయి? ఎప్పుడు తీసుకొచ్చావు? సింధు, సింధు ఆగు సింధు, తనెవరో నాకు తెలీదు. తెలియకుండానే కాల్ చేసిందా? ఇంట్లోకి వచ్చేసిందా? బెడ్రూమ్ లో తిష్టేసిందా? సింధు మొన్న బెడ్రూమ్ లోకి ఎలుకొచ్చింది అంటే దానికి నాకు ఎఫైర్ ఉన్నట్టా? ఆ విషయం నాకు తెలీదు. ఈ విషయం మాత్రం కన్ఫర్మ్ అయిందిగా. నువ్వు నా మాట విని సింధు, ఎంత అడిగినా సమాధానం చెప్పడం లేదంటే మూగో చెవుడో. మూగమ్మాయి ఫోన్ లో ఎలా మాట్లాడుతుంది? అవునవును. బాయ్ సింధు, సింధు టాటా. ఏయ్, ఇక్కడి నుంచి పదా. ఆగమను. నా ముందు డ్రామాలు ఆడి తను వెళ్ళమంటున్నావు. నిజంగా తను వెళ్ళిపోతే నీకిద్దరు భార్యలు ఉంటారు. ఏ సింధు, అది భార్య ఏంటి? నేను నీ భార్యని ఎవరు చెప్పారు? చూసావా, తను భార్యని కాదని తనే ఒప్పుకుంది. అసలు నిజం తనతోనే చెప్పిస్తాను. ఏయ్, ఎవరు నువ్వు? నేను నీ లవర్ని. అమ్మో, వామ్మో. అసలు తను ఎవరో తెలియదంటే ఊరుకోవేంటి? అది నా లవర్ కాదు, నాకు తెలీదు. నా బ్యాగ్ ఇచ్చి. నేను వెళ్ళను. అబ్బా, శివ శివ. శివ అని పిలిచారు? మిమ్మల్ని కాదయ్యా, ఆ దేవుణ్ణి. ఓహో, ఒరే అదిగోరా పేషెంట్. సార్, ఈ అమ్మాయి మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చింది. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా సార్? జస్ట్ కాపురం కోల్చిపోయింది, మీరు తీసుకెళ్ళండి. పదా. సారీ. నీ సారీ నాకేం వద్దు. నీకు అసలు సెన్స్ ఉందా? ఏది పడితే ఇది ఇమాజిన్ చేసుకుంటావా? ఆ అమ్మాయి ఏంటి, ఆ ఫేస్ ఏంటి? అరే, తను నా లవర్ అంటే ఒప్పేసుకుంటావా? ఈ అమ్మాయి పిచ్చిదైతే మరి ఫోన్ చేసింది ఎవరు? ఒక్క నిమిషం. ఇది సిమ్ము. ఇరిగింది. వావ్.